మెగా హీరోలపై కుట్ర, పెద్ది సినిమాపై మరో కుట్ర రెడీ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అదేంటి? మెగా హీరోల మీద ఎవరు కుట్ర చేస్తారంటే, గతంలో మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి ఆ దరిద్రమైనటువంటి పని కూడా చూడొచ్చు. పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే చాలు, ₹5 ₹10 టికెట్లు పెట్టాలి. వాళ్ళ బయోపిక్, వాళ్ళ కథలు ఉంటాయి కదా, ఆ కథలు సినిమాలు రిలీజ్ చేసుకున్నప్పుడు మాత్రం, యాత్ర సినిమాలు చేసుకున్నప్పుడు మాత్రం ₹150-200 పెట్టి టికెట్లు రేట్లు పెంచుకుంటారు. ప్రజలకి అప్పుడు ఇబ్బంది కలగదు, కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే మాత్రం రేట్లు తగ్గించేయాలి, అప్పుడే ఇబ్బంది వచ్చేస్తుంది అన్నట్టుగా ఆ ప్రభుత్వం చేసినటువంటి పరితీరు మనం చూసాం. ఆ తర్వాత హరిహర వీరమల్లు టైంలో కావచ్చు, ఆ తర్వాత కొన్ని సినిమాలు మెగా హీరోలకు సంబంధించి వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు క్రియేట్ చేశారో పర్టిక్యులర్గా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ పెద్దికి కూడా అలాంటి ఒక కుట్రని ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. పెద్ది సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ మనందరికీ తెలుసు, జూన్ 4వ తారీఖున చాలా గ్రాండ్గా అలాంటి వైబు ఆ సినిమాకి కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా మీద ఒక అద్భుతమైనటువంటి బజ్ కూడా ఇప్పటికే క్రియేట్ అయింది. చిక్రీ సాంగ్తో కావచ్చు, ఆ సినిమాకు వస్తున్నటువంటి గ్లిమ్స్ ఇవన్నీ కూడా ఒక రేంజ్లో హైప్ ఉంది. ఇంకా ఆ సినిమాకి చాలా గ్రాండ్గా రిలీజ్ చేయాలనేటువంటి ప్లాన్స్ చేస్తున్నటువంటి ఈ టైంలో థియేటర్కి సంబంధించినటువంటి యాజమాన్యాలు అలాగే చిత్ర నిర్మాతలకి మధ్య ఇష్యూని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. ఇది ఏం కొత్తదేం కాదు, చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉంది. బట్ ఎందుకో మెగా హీరోలకు సంబంధించినటువంటి సినిమా వచ్చినప్పుడు మాత్రమే అది ముందుకు తీసుకొస్తారు. అలాంటిదే ఇప్పుడు కమిషన్ పద్ధతిలో మాకు ఇవ్వాలి అని చెప్పి నిర్మాతలకి ఒక ప్రపోజల్ పెట్టారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు దీన్ని అవలంబిస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాత్రం ఇది చేయట్లేదు అని చెప్పి నిర్మాతల మీద ఒత్తిడి తెస్తున్నారు. మరి ఇది గతంలో ఎందుకు చేయలే? ముఖ్యంగా దురంధర్ సినిమా అప్పుడో, లేదంటే ఆ తర్వాత రిలీజ్ అయినటువంటి ఈ 2-3 నెలల గ్యాప్లో ఎందుకు చేయలే? ఇప్పుడు మాత్రమే పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నటువంటి పెద్ది మీదే ఆ సినిమా రిలీజ్ ఇంత వరల్డ్ వేడిగా మన తెలుగు సినిమా ప్రైడ్ అనుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి సినిమా రిలీజ్ అవుతున్నటువంటి టైంలో ఎందుకు చేస్తున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్గా మారింది. చిత్ర నిర్మాతలు దిల్ రాజు గారు కావచ్చు, శిరీష్ గారు కావచ్చు, నారంగ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా బలంగా దీన్ని వద్దు అని చెప్పి అబ్జెక్షన్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఎవరైతే థియేటర్ యాజమాన్యాలు ఉంటారో వాళ్ళు కూడా దాన్ని ఒప్పుకోకపోతే ఈ నెల 29వ తారీఖు నుంచి, అంటే కరెక్ట్గా మీరు జూన్ 4కి సినిమా రిలీజ్ అవుతుంది, అలాగే మే 29 నుంచి సినిమా థియేటర్లు బంద్ ప్రకటించబోతున్నాం అని చెప్పి వాళ్ళు ఒక ప్రకటన తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఇది కావాలనే ఇలా మెగా హీరోలకు సంబంధించినటువంటి సినిమాలు వచ్చినప్పుడు మాత్రమే తెర మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా మనం చూడాలి. గతంలో పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు అప్పుడు కూడా చేశారు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటి, కావాలని ఎవరన్నా కుట్ర పన్నుతున్నారా అనేటువంటి అంశాలు ఇలాంటివి చూస్తే అర్థమవుతుంది, చాలా క్లియర్గా కనపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.